హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈరోజు మనము చాలా హెల్తీ రెసిపీ, చాలా మంచి ప్రోటీన్స్ ఉన్న రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ అండి. అదే కిచిడి, మిల్లెట్స్తో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని కనుక టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మనము ఇలా మిల్లెట్స్ని నేను ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నానండి. వీటిని నేను ఒక డబ్బా మిల్లెట్స్ తీసుకున్నాను. ఇవి అండుకొర్రలు. ఇవి 2 hours దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు ఒక హాఫ్ డబ్బా కన్నా తక్కువ, అంటే పెసరపప్పు కందిపప్పు 2 కలిపి ఒక అర డబ్బా దాకా వేసుకోవాలి అండి. ఇప్పుడు ఇవి పెసరపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత కందిపప్పు కూడా కడిగి వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు ఒక 2 ఇట్లా సన్న స్లైడ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకొని వేసుకోండి. నేను చూపించిన విధంగా కనుక చేసుకుంటే మీకు కిచిడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. చివరి వరకు చూడండి, మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి. తర్వాత టమోటాలు 2 ఇట్లా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత బంగాళదుంప 2 ఈ రకంగా క్యూబ్స్ లాగా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నిటిని కూడా మనము కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఒక 4 తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత అల్లము సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చండి. నేను 1 గ్లాసు మిల్లెట్స్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 మొత్తం కలిపి 3.5 నీళ్ళు పోస్తున్నానండి. నేను వాటరు 3.5 పోస్తున్నాను. ఇంకా మనకి నీళ్లు పడతాయండి, ఉడికేటప్పుడు వేసుకుందాము. మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో మనము కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలబెట్టుకోండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కల్లుప్పునే వేసుకోండి అండి, మంచి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత ఈ రకంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానివ్వాలండి. 6 విజిల్స్ కనుక వస్తే మనకి మిల్లెట్స్ కాబట్టి ఎక్కువసేపు కుక్ అయితేనే మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి. తినేటప్పుడు కూడా మనకి మిల్లెట్స్ తింటున్నాము అనే ఫీలింగ్ రాకుండా మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి వెయిట్ లాస్ రెసిపీ, లంచ్కి తినచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చు అండి. ఈ రకంగా మనము 6 విజిల్స్ వచ్చిన తర్వాత దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది, తాలింపు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు విజిల్స్ వచ్చి ఆవిరి ఎంత పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ రకంగా మనకి మెత్తగా ఉడికిపోవాలి మిల్లెట్స్ అనేది. ఇది ఫుల్గా ఉంది కాబట్టి వేరే పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను. ఈ రకంగా మనకి దాన్ని పక్కన పెట్టుకోండి. కిచిడి అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, లేకపోతే ఒక బాండీ లాంటిది తీసుకోండి. దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు ఒక 5-6 వేసుకోండి. బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, అలాగే మిరియాలు ఒక 10-15 దాకా వేసుకోండి. ఇంకా నేను మిరియాల పొడి కానీ కారం కానీ ఏమి వేయట్లేదు కాబట్టి నేను ఒక 15 దాకా తీసుకున్నాను. ఈ రకంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అలాగే మనము కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న అన్నం ఉంది కదా, కిచిడిని, దాన్ని వేసేసుకొని మొత్తము ఇట్లా కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఎందుకు పోసానంటే ఇది కొద్దిగా జావగా ఉంటేనే బాగుండిద్దండి. ఈ కిచిడి అనేది ఎప్పుడైనా కిచిడి అంటేనే కొద్దిగా జారుడుగానే తీసుకోవాలి. మనం తినేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది. మనం గట్టిగా తీసామంటే ఇంకా మనం తినేటప్పటికి బాగా గట్టిపడిపోతుంది. అందుకని ఈ రకంగా నేను చూపించిన విధంగా జారుడుగా చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ ఫుడ్, వెయిట్ లాస్ రెసిపీ అండి. మిల్లెట్స్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఈ రకంగా మనము కొర్రలతో ఇడ్లీ, దోశ, ఉత్తప్పం అన్నీ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ చేయండి.